అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జోగిగాడి కొడుకు కూడా కళాకారుడే అండి. ఎందుకంటే నిన్న మా జోగి రమేష్ గారి ధర్మపత్ని మా వదినమ్మ వీడియో ముందుకు వచ్చి ఆవిడ బాధపడుతూ మీడియాతో మాట్లాడింది. నా కొడుకు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు, అమెరికాలో చదువుకుంటున్న కుర్రాడు ఈ రోజున కేసులు ఇరుక్కున్నాడని ఆవిడ ఏడుస్తూ మాట్లాడిన వీడియో ఒకటి చూశాను. ఆ వీడియో చూసాకే నిన్న నేను మాట్లాడిన వీడియోలో పాపం జోగి రమేష్ గారు చేసిన పాపం గారు కొడుకు బలైపోయాడు, అన్యం పుణ్యం తెలియనోడు ఆడు జైలుకి పోవాల్సి వచ్చింది అని చెప్పి నిన్న లైవ్లో మాట్లాడాను. కానీ ఈ జోగిగాడి కొడుకు గురించి తెలుసుకున్నాక అరే బాబోయ్ ఈడు కూడా పెద్ద బొగ్గాడు అనే విషయం చాలా క్లియర్ కట్గా అర్థమైందండి నాకు. ఆ తప్పును సవరించుకుందామని ఈ రోజున మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఈ జోగిగాడి కొడుకు ఎంత కళాకారుడో ఎంత బొగ్గాడో మీకు చెప్తాను రండి. ఈ రోజున సాక్షి పేపర్లో వేశారు, టార్గెట్ జోగి రమేష్, నిబంధనల మేరకు భూమి కొనుగోలు చేసి విక్రయించిన వ్యవహారంలో జోగి రమేష్పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందట. డైరెక్ట్గా సాక్షి మెయిన్ పేజీలో ఇది హెడ్లైన్ అండి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి అమ్మాడట ఈడు, అందుకని సిఐడి వాళ్ళు అక్రమ కేసు పెట్టారట. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు కథనం కూడా రాశారండి. ముందు వీళ్ళు ఎలా ఏడుతున్నారో తెలిస్తే తర్వాత మనం చెప్పాలనుకున్నది చెప్పొచ్చు ఈజీగాని. వీళ్ళు ఎంత ఎదవాలి అనేది మీకు అర్థమవుతుంది. టార్గెట్ జోగి, చంద్రబాబు ఇంటి వద్ద నాటి నిరసనకు నేటి కక్ష సాధింపు. అంటే వీడు చంద్రబాబు ఇంటి ముందుకు నిరసన తెలియజేయడానికి వెళ్ళాడా? అధికారంలో ఉన్న బోగ్గాడు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమన్నా పొరపాటు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏడు ఎక్కడో ఉండవల్లిలో కరకట్ట మీద ఉన్న ఇంటికి అన్ని కార్లు వేసుకుని కర్రలో రాడ్లు పట్టుకుని వెళ్ళి దమ్ముంటే రా చంద్రబాబు అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగిన ఈ బోగ్గాడు నిరసన తెలియజేసాడట మా భారతీయ వదినమ్మకి. మా భారతీయ వదినకి అది నిరసనలా తెలిసింది అంతేలే. ఎందుకంటే గొడ్డలతో నరికిందే గుండుపోటు అనిపించింది మా భారతీయ వదినమ్మకి. గొడ్డలతో కసకసమని నరికేసిన వివేకానంద రెడ్డి గారి మర్డరు గుండుపోటు అనిపించింది మా భారతీయ వదినం పేపర్కి. ఇక అలాంటిది కర్రలట్టుకుని ఇంటి మీద దాడికి వెళ్తే అది నిరసన అనిపించకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ ఆ నిరసన అనిపిస్తే పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదండి. మా భారతీయ వదినం అలాగ ఉంటారు, వాళ్ళ పేపర్ కూడా అలాగే ఉంటుందండి. టార్గెట్ జోగి రమేష్, చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేసి విక్రయించిన జోగి కుటుంబం. జోగి కుటుంబం చట్టపరంగా కొనుగోలు చేసి విక్రయించింది. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడండి? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే ఒకవేళ భూములు కొనడం అమ్మటం జరుగుతుంది. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేడు కదా, ఎందుకు కొన్నాడో ఎందుకు వెంటనే అమ్మేశాడు, ఆ చిన్న లాజిక్ పట్టుకుంటే అయిపోయిందండి సినిమా. కేసు క్లోజ్. ఈ రోజున ఈనాడు పేపర్ వాళ్ళు మొత్తం తవ్వి తీసేస్తారు, ఎక్కడ ఉన్నాయన్నా సరే డాక్యుమెంట్ నెంబర్లతో సహా అవన్నీ ఇచ్చేసారు. అది కూడా చూపిస్తాను. కాకపోతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కవరింగ్ ఆఫ్ ఇండియా చూపించాలి కదా మీకు, ఏం కవర్ చేస్తున్నాడో చూడండి. అయినా సరే అక్రమ కేసు నమోదు చేసిన టీడీపీ ప్రభుత్వం. ఇబ్రహీంపట్నం జోగి నివాసంలో ఏకూజాము నుంచి ఏసీబీ తనిఖీలు. జోగి తనయుడు అరెస్ట్ చేసి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలింపు. తమ కుమారుని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న జోగి, కన్నీటి పర్యంతమైన జోగి సతీమణి అక్రమ కేసులపై పోరాడతామని వైఎస్ఆర్సీపీ నేత. ఏంటి అక్రమ కేసులండి బాబు? అమ్మగా అక్రమ కేసు అని ఇందులో సొల్లంతా రాసుకొచ్చారండి. ఇబ్రహీంపట్నం వస్తారు తెల్లవారుజామునే, వాళ్ళు చాలా ఫెయిర్గా కొన్నారు, ఫెయిర్గా కొని ఫెయిర్గా అమ్మితే పాపం వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టేశారని చాలా చాలా అంటే చాలా బాగా రాసుకొచ్చారు సాక్షి మీడియా వాళ్ళు. అయితే ఈ జోగిగాడి కొడుకుగాడు ఆడు ఎవడైతే ఉన్నాడో ఆడి మాటలు వాళ్ళ కళాఖండాలు కొన్ని ఉన్నాయండి. ఒక్క కళాఖండం ముందు మీకు వినిపిస్తాను, ఆ తర్వాత ఆడి మీద మనం జాలి పడదాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎందుకు నేనే జాలిపడ్డాను నిన్న, అరే జోగి రమేష్ గారు చేసిన అదో పనికి పాపం వాళ్ళ కొడుకు బుక్ అయిపోయినట్టున్నాడు అని. కానీ ఈ వీడియో చూసేదాకా ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య ఆవిడ ఏదైతే మాకు రాజకీయాలకు సంబంధం లేని మా కొడుకు రాజకీయాల కోసం రాలేదు ఎక్కడికి, ఆడెక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు, ఆడికి అభోసభం తెలియదని ఆవిడ మాట్లాడింది. మరి రాజకీయాలతో సంబంధం లేనివాడికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా? ఒకవేళ మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా. అసలు ఈ జోగ్గాడి బతికే బస్టాండు, ఆ జోగ్గాడి కొడుక్కి చంద్రబాబు నాయుడు గారిని అనేంత అర్హత ఉందా అండి? ఏమన్నాడు చూడండి. ఇంటి మీద దాడి చేసేవారు టికెట్లు ఇస్తారన్న కామెంట్ కూడా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారి తల మీద తెల్లెంట్రుకలు ఉన్నాయి కదండి, నెరిసిన వెంట్రుకలు. ఆ వెంట్రుకల్లో ఒక వెంట్రుకలో సగం మొక్క వాల్యూ చేయదు బతుకు. ఈడు ఆకు బచ్చాగాడు, పిల్ల పిత్రేగాడు, ఈడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఈడు ఇంత బొగ్గాడు కాబట్టే ఈ రోజున వెళ్ళి చెప్పకూడదు అంటున్నాడు. ఈడు
ఏ స్థాయిలో వీళ్ళు మాట్లాడే వాళ్ళ బాబే బొగ్గడు అనుకుంటే ఆడిని మించిన బొగ్గడండి వీడు. శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమేర్స్ వ్యాధి ఉంది అంటే 3 సార్లు ముఖ్యమంత్రి అది వీడి మాట తీరు, వీడి వ్యవహారం. వీడి గురించి అవడానికి జాలి పడుతుంటే కనుక ఒకసారి ఈ వీడియో కూడా చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇది ఆడి బాబు బొగ్గడిది. మంగళగిరిలో లోకేష్ ని మడత పెట్టేద్దామా, కృష్ణానదిలో కలిపేద్దామా, మడతేటది. కానీ ఇప్పుడేమని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటున్నారా? మడతెట్టి వెళ్ళిపోయావు మరి. ఇప్పుడు వెళ్ళి మడతెట్టి అదేని. ఇప్పుడు కూడా అదే ఇంటి దగ్గర వాళ్ళు. నువ్వు ఏ ఇంటి మీదకైతే కార్లు, రాడ్లు మొత్తం అంగు ఆర్భాటాలతో వెళ్ళావో ఇప్పుడు అక్కడే ఉన్నారా బాబు. వెళ్ళి మడతెట్టిరా జోగి రమేష్. నువ్వు వెళ్ళి మడతెట్టేస్తావని పాపం వాళ్ళు మడతెట్టుకోకుండా ఉతికిన బట్టలు అలాగా దండం మీద ఆరేసి వదిలేశారు. వీళ్ళు మడతెట్టారా నాయన. ఇది కృష్ణానదిలో కలిపేస్తాడు లోకేష్ గారిని. లోరే ఈ అమ్మాయి ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదురా. లోకేష్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చాలామంది. ఆయన దగ్గర నుంచి చూసినోడికి ఆయన క్యాపబిలిటీ తెలుస్తుంది తప్ప దూరం నుంచి చూసిన ప్రతి ఒక్కడు ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందంటే ఎందుకులే ఇంకా అవన్నీ చెప్తే భయపెడేస్తున్నాడు రాజేషు. లోకేష్ గారి గురించి చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మళ్ళీ ఆమె కేసు పెట్టిన పెడతారు. ఏదో నా వడకలారు మీరు. అంటే స్ట్రైక్ ఏదో పడుతుందండి ఆ మ్యూజిక్ వస్తే. భలే చేసాడు, ఎవడు చేసాడు కానీ చూస్తావుగా ఖాళీ ఆడించే ఆట. ఆ డేలో వచ్చినప్పటికి లోకేష్ గారు వచ్చారు. ఆ లోకేష్ గారు ఎంట్రీతో రెడ్ బుక్ ఓపెన్తో ఎవడ బతుకు ఏమైపోయిందో కూడా అర్థం అవ్వట్లేదండి. దిక్కు చూద్దాని బతుకులో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం వదిలి ఢిల్లీ బారిపోయాడు. ఢిల్లీలో చేసుకున్న నిరసన ఇక్కడ నిరసన చేయడానికి కూడా అతనికి దమ్ము సరిపోక, అతనికి ధైర్యం సరిపోక ఢిల్లీ బారిపోయి ఢిల్లీలో నిరసన చేశాడు. ఇంకా గట్టిగా ఏమనంటే ఈసారి కాలిఫోర్నియా బారిపోతాడు. కాలిఫోర్నియాలో హంగర్ స్ట్రైక్ చేస్తాడు. అలా ఉంటుంది రెడ్ బుక్ మహిమ. నారా లోకేష్ అంటే చూడడానికి చాలా మెత్తగా అనిపిస్తాడండి. చాలా అమాయకంగా ఉంటాడు. అరే రే ఇంత అమాయకుడినా మనం వాళ్ళు వీళ్ళు అంత అలా దారుణంగా తిట్టేస్తున్నారు. అరే రే ఎవరిని తిరిగి ఒక మాట కూడా అండో అన్నట్టు ఉంటాడు ఆయన. కానీ చెయ్యాల్సింది చట్టపరంగా న్యాయంగా చేసుకుంటూ పోతాడండి. ఎవరిని మాట అంటూ తిరిగి ఎవరిని ఒక మాట తన నోటితో ఎవరిని బూతులు తిట్టడం కానీ మాటకు మాట తిట్టడం కానీ ఏమీ ఉండదు. కానీ ఎవరికి ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోద్దండి. కరెక్ట్గా అక్కడే దిగుతుంది. కోసి తీసేస్తారంటారు చూసారా ఆపరేషను, అలా కోసి తీసేస్తాడు. మనలో ఉన్న కొవ్వుని, అహంకారాన్ని, నోటి దోలని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి సింపుల్గా కోసి తీసేస్తాడు. మీ బతుకు బాగు చేస్తాడు. అల్టిమేట్గా ఈ రోజున జోగ్గాడు బతుకు, జోగ్గాడు కొడుకు బతుకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. సాక్షిలో ఏం చెప్తున్నారండి ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? ఈరోజు ప్రభుత్వం అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. అందరూ రే బాబు, అందరూ ఏ గొడవల్లో లేని భూముల్ని లేకపోతే ఎవరి దగ్గర కొంటున్నాం ఆడి భూమి అయితే కొనుక్కుంటారు. అంతేగాని అగ్రిగోల్డ్ భూముల్ని, సిఐడి జప్తు చేసిన భూముల్ని, ఎక్కడో ఉన్న భూములు కొనర్రా బాబు. రే వాళ్ళ బాబేమో ఎవరైనా కొంటారా అంటాడు, వాళ్ళ కొడుకేమో ఎస్ మేము కొంటాం అంటున్నాడు. అక్కడికక్కడే వాళ్ళ మాటలకు పొంతం లేదండి. కానీ మరి సాక్షి పేపరు, సాక్షి టీవీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరుని మా కామెడీ కింగ్ ఉన్నాడు పేరుని గాడు నెక్స్ట్ ఐటెం ఆడే అంటున్నారు. మరి అందరూనే అది ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి ఏంటో విషయం అయితే ఇంకా నా దాకా అయితే ఇంకా రాలేదు. కానీ నెక్స్ట్ అయితే మనోడే అంటున్నారు. మరి అందరూనే వైసీపీ వాళ్ళు అన్నారు ముఖ్యంగా, రే పేరుని ఎగిరెగిరి పడిపోకరా, నీ వెనకాల చాలా బొక్కలు ఉన్నాయి, ఆ రెడ్ బుక్లో నెక్స్ట్ పేరు నీదే అయి ఉంటుంది, నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటపడిపోతాయి, చాలా జాగ్రత్తగా ఉంటారు బాబు అని చెప్తున్నారట కూడానండి. అయినాడు ఎక్కడ తగ్గట్లేదండి బాబా. ఏమండి వాస్తవాలు చూద్దాం రండి ఒకసారి. సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ని ఏమార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల రూపాయల స్థిరాస్తి కబ్జా వెనక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర. ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి. ఏం జరిగిందంటే చాలా క్లియర్గా రాస్తారండి. ఈనాడు వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మొత్తం అంతా వాళ్ళు ఒక సిఐడి ఆఫీసర్ లాగా మొత్తం ఎంక్వైరీ చేసేసి ఆధారాలతో పాటు రాస్తారు. వీళ్ళు ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి వాటి సర్వే నెంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుంభకోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వర్లు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదు అంది. ఏమండి
ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారో లేదా లోకేష్ గారో ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేసి పెట్టిన కేసు కాదండి. 2023లోనే ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్య బాధితులు ఉన్నారో, ఏమంటే మా భూమిని పలానా జోకర్ గడు జోగి రమేష్ గడు కబ్జా చేసి అమ్మేసాడండి అని 23లో పెట్టారట కేసు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాదు, వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ ఉంది కాబట్టి అమ్ముకుంటాం, మా ఓడు అమ్ముతాడు, మా ఓడు మంత్రి, అప్పుడు ఏటంట అన్నారట. ఏటంట అంటే అప్పుడు ఊరుకున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏటంట అంటే కుదరదు, ఎగిరిపోతున్నారు ఎవరికాడే. జోకర్గాడు ఎగిరిపోతున్నాడు, జోగ్గాడు ఆడు కొడుకు ఎగిరిపోతున్నాడు, వీళ్ళకి వచ్చి కొలతలేసి ఇచ్చిన సర్వేర్ ఎగిరిపోతున్నాడు, లోకల్ సర్వేర్ ఎగిరిపోతున్నాడు, రిజిస్టార్ ఎగిరిపోతున్నాడు, పట్టా పంచులు అయిపోతున్నారు ఒక్కొక్కడని. ఏటంట అంటే ఇప్పుడు కుదరదు. ఇది టీడీపీ కూటమి గవర్నమెంట్. ఇది ఎవడికి నచ్చినట్టాడు మా అబ్బ సొమ్ము, మేమే అధికారంలో ఉంటాం, భూములన్నీ ఆక్రమించేస్తాం అంటే ఇది రాజ్యాంగరా బాబు, ఇది రాచరికం కాదు, జోకరు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నెంబర్ను మార్చేసి, ఏమో నేను చెప్పాను, చాలా తెలుగు చేసాడండి జోకర్గాడి. ముందు సింపుల్గా 88 సర్వే నెంబర్లో ఉన్న 1000 గజాలు కొన్నాడట. 1000 గజాలు కొని అది రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్ని రోజులు ఆగి 22లో కొన్నాడు, 23కి వచ్చేటప్పటికి వెంటనే రిజిస్టర్ గారి దగ్గర సార్ ఇది 88 కాదండి 87 అండి అని 87 మార్చేసుకుని మొత్తం అగ్రిగోల్డ్ స్థలాన్ని కబ్జా చేసి అమ్మేయడండి అంతే. వీళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు. సాక్షి పేపర్ ఏమంటుందండి, జగన్ గారు ఏమంటున్నారు, అబ్బాబే చాలా ఇది జెన్యున్గా కొని అమ్మాడట. జెన్యున్గా కొని అమ్మితే కేసు పెట్టారా? అరే రే 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 కేసు పెడితే కోర్టుకు పంపిస్తే జడ్జి గారు కూడా వెంటనే రిమాండ్ వేస్తారా? ఇది మొత్తం 7 మీద, ప్రభుత్వ అధికారుల మీద కూడా. అలాగండి. విజయవాడ గ్రామీణం అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకి 2160 గజాలటండి. విజయవాడ దగ్గర 2160 గజాలు అంటే మాటలా? అదే మ్యాటర్ అండి. ఇందాక నేను చెప్పేశాను కదా ఆల్రెడీ. అంటకాగిన మండల సర్వేయర్ కూడా హంఫట్టం. మొత్తం 5 మీద ఏసీబీ కేసు. జోగి రాజీవ్ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు తమ అధీనంలో ఉన్న భూములు కబ్జా చేశారంటూ సిఐడి కేసు. సిఐడి కూడా కేసు పెట్టిందట. ప్రధాన నిందితులుగా జోగి తన్నుడు, రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు. ఎంత బొగడాగాళ్ళు, ఎంత పగోడిగాళ్ళు పట్టుకుని వాళ్ళు వెనకేసుకొస్తున్నారంటే మరి ఏం చెప్పాలండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకి కనీసం విలువలు ఉన్నాయండి? దొరికాడు, ఒరే అదవా ఎందుకురా దొంగ పని చేసావు అని అనాలి. లేదా ఒరే జోకరు నువ్వు దొంగ పని చేసావు కాబట్టి మరి తప్పదురా, గవర్నమెంట్ మారిపోయింది కదా, మన గవర్నమెంట్ వస్తే మేము ఎలాగోలా కవర్ చేద్దు, నువ్వు చక్కగా అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టుకుని హ్యాపీగా అమ్మేసుకుందు. కానీ గవర్నమెంట్ మారిపోయింది కదా, చంద్రబాబు నాయుడు నాకులా ఊరుకోడరా, మరి ఏం చేస్తాం అని నోరు మూసుకుని ఊరుకోవచ్చు. అది లేదు ఇది లేదు, సిగ్గు ఎగ్గు వదిలేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడికి సపోర్ట్ చేస్తున్నారండి తప్పు చేసిన వాడికి. ఎంత డైరెక్ట్గా సాక్ష్యాలు, ఆధారాలు. ఇంకా మీరు ఈరోజు ఈనాడు పేపర్ చదవండి, డాక్యుమెంట్ నెంబర్లతో సహా. వీడు సింపుల్గా మీకు లాజిక్ చెప్తానండి, వీడు తప్పు చేసాడు అంటానికి ఏ పెద్ద మనం ఏమో రాకెట్ సైన్స్ ఏం చేయక్కర్లేదండి. ఎంక్వైరీలో 150 మంది ఎంక్వైరీలు, సాక్ష్యాలు, ఏం అక్కర్లే. వీడు చాలా సింపుల్గా 2022లో స్థలం కొన్నాడండి. ఓకే, ఇది ఒకవేళ నిజంగానే జెన్యూన్గా న్యాయంగానే కొన్నాడు అనుకోండి, 2022లో స్థలం కొన్నవాడు 23లో ఎందుకు అమ్మేస్తాడు? అది సింపుల్ లాజిక్. మనం స్థలం కానీ పొలం కానీ ఎప్పుడు అమ్ముతాం? ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు అమ్ముతాం. లేదా ఈ జోగి రమేష్ గారికి ఏదో పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి, అరే జబ్బు ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతున్నాయి, అమ్మేసాడంటే అర్థం ఉంది, అడిగేమి ఇంకా రాలేదు కదా. లేదు ఒకవేళ 2023లోనే ఎలక్షన్ అనుకోండి, అవి ఎలక్షన్ ఖర్చుల కోసం అమ్మాడు అంటానికి లేదు, 2023లో ఎలక్షన్ కాదు కదా. ఈడేమి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కాదు. 2022లో పోనీ రేటు పెరిగిన తర్వాత అమ్ముకున్నాడు అంటే అనుకోలేదు, 22లో కొంటే 23లో రేట్ ఏం పెరగదు కదా, 23లో అమ్మేశాడు. ఇరవై 22లో కానీ 23లో ఎవడమ్మేస్తాడు చెప్పనండి? భూమి కొని దాని రికార్డులు తారుమారు చేసి అర్జెంట్గా ఎవడొకటి గంటగడ్డ డబ్బులు వస్తాయి మనకి అనేవాడే అమ్ముతాడు. లేకపోతే అడిగి ఏంటి డబ్బులు లోటా జోగి రమేష్ గడికి? ఆస్తులు అమ్ముకునే స్థాయికి రోడ్డును పడిపోయాడు కాదు కదా. కేవలం ఇలాంటివి ఎన్నో చేశాడు. ముందు ఆడి పాపాలు పండటం మొదలయ్యే, ఇప్పుడు ఫస్ట్ పాపం పండింది. ఈ దెబ్బకి మొత్తం అప్పుడు 6, 7, 8 మంది పోయారు లోపలికి. కొట్టిన ఫస్ట్ దెబ్బకే మొత్తం కుటుంబం అంతా లోపల జైల్లో కూర్చుంటే మరి ఆ తర్వాత తగలిపోయే దెబ్బలండి. అదేంటి పరిస్థితి.
చాలా సింపుల్ అండి. ఆ నేరం చేసాడంటానికి చాలా సింపుల్. 2022లో కొన్నాడు, 23లో వేరే వాళ్ళకి అంటగట్టించాడు 10 కోట్లకి. ఆ ఒక్క పాయింట్ పడుకుంటే తెలిసిపోద్ది ఆడు దొంగతనం చేశాడు. అందుకే ఈ రోజున జైల్లో చెప్పకూడదు అంటున్నాడు.